ఫ్రెండ్స్ టెక్నో 1796కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 22, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి ఫస్ట్ టైం రాబోతుంది. ఆగస్టు 14వ తారీఖు గూగుల్ పిక్సెల్ సిరీస్ లాంచ్ అవబోతున్నాయి గ్లోబల్గా. దీనిలో ఒక ఫోల్డబుల్ ఫోన్ కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. సెకండ్ జనరేషన్ పిక్సెల్ ఫోల్డ్ ఇది ఇండియా కూడా వస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీని ఫోటో కూడా లీక్ అయింది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఈ ఫోన్తో పాటు గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 Pro, ఈసారి రూమర్స్ ప్రకారం పిక్సెల్ 9 Pro XL అని చెప్పేసి ఒక మోడల్ వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారో. ఇది గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అయితే 13వ తారీఖు జరుగుతుంది, ఇండియాకి అంటే 14th. సో మొత్తం ఈ 13, 14 తేదీల్లో అయితే మనం ఈ ఫోన్స్ అన్ని చూడొచ్చు. అంటే అన్నీ చెప్పలేము, రూమర్స్ వస్తున్నాయి కానీ ఎన్ని ఫోన్స్ తెస్తారో ఇవన్నీ మనకి అప్పుడే తెలుస్తాయి. కాబట్టి ఫోన్స్ అన్ని మాత్రం ఒకటే ప్రాసెసర్, టెన్సర్ G4 ప్రాసెసర్ అయితే రావచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఇండియా CEO నిపుణ్ మారియా ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఐక్యూ G9S సిరీస్ అంటున్నారు. అక్కడ సిరీస్ అంటే వీళ్ళు మల్టిపుల్ ఫోన్స్ తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్గా ఎన్ని ఫోన్ తీసుకొస్తారు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 8S Gen 3తో ఒకటి రావచ్చు అని చెప్పేసి, 7+ Gen 3 అని ఏదో రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా అయితే అసలు ఎన్ని ఫోన్స్ తెస్తారు, ఏ ప్రాసెసర్ తీసుకొని వస్తారు, వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది మోస్ట్లీ ఆగస్ట్ 1st వీక్ అండ్ 2nd వీక్ అని ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐక్యూ G9S సిరీస్. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది. లాస్ట్ 1 వీక్ మేము డీల్స్లో బిజీగా ఉంటే న్యూస్ అవన్నీ పక్క పెట్టేసాము, ఆ న్యూస్ చూడలేదు. కానీ ఇది మాత్రం బాగా వైరల్ అయింది. మైక్రోసాఫ్ట్ మొత్తం క్రాష్ అయిపోయింది, సర్వర్స్ అన్నీ. అందరికీ బ్లూ స్క్రీన్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. 1% మాత్రమే జరిగింది ఇది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1% మైక్రోసాఫ్ట్ యూజర్స్కి మాత్రమే ఇది జరిగింది. కానీ ఈ 1%కే మొత్తం గందరగోళం అయిపోయింది. ఎయిర్లైన్స్ దగ్గర నుంచి మనకి ఇవి ఉంటాయి కదా, హాస్పిటల్స్ కానీ ప్రతి చోట మైక్రోసాఫ్ట్ మనం యూజ్ చేస్తున్నాం, విండోస్ యూజ్ చేస్తున్నాం. ఈవెన్ స్టాక్ మార్కెట్లు కూడా చాలా వరకు క్రాష్ అయిపోయినాయి. ఎయిర్లైన్స్ అయితే ఇంకా వాళ్ళు బోర్డింగ్ పాస్లు పెన్తో రాసి ఇచ్చిన స్టేజ్కి వచ్చాం. అంత మనం మైక్రోసాఫ్ట్ మీద డిపెండ్ అయ్యామని చెప్పేసి పబ్లిక్కి ఇప్పుడు అర్థమైందనమాట. అది యాక్చువల్ ఏం జరిగిందంటే బ్యాక్ ఎండ్లో క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక సంస్థ వీళ్ళకి ఒప్పందం ఉంటుంది. వీళ్ళు సెక్యూరిటీ ఉంటాయి, మైక్రోసాఫ్ట్లోని సెక్యూరిటీ బగ్స్ ఇట్లాంటివి ఉంటే వాటిని ఫిక్స్ చేస్తూ వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇచ్చిన అప్డేట్లో ఒక చిన్న బగ్ అయితే ఉంది. దీనివల్ల చాలామందికి ఈ ఎర్రర్ అయితే వచ్చింది, బ్లూ స్క్రీన్ ఎర్రర్. సో దీనివల్ల చాలా నష్టం అయితే జరిగింది. ఫైనల్గా అయితే దీనికి ఒక ఫిక్స్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే ఇది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని విండోస్ అయితే బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి లెనోవో లిజియాన్ సిరీస్లో ఒక ట్యాబ్ని ఇండియాలో లాంచ్ చేసింది. అండ్ ఇది ట్యాబా లేకపోతే ఫోన్ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది చిన్న సైజ్ ట్యాబ్, 8.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ నార్మల్గా ట్యాబ్ అంటే మన 10 ఇంచ్ 11 ఇంచ్ అట్లా అయితే ఉంటాయి. ఇది 8.8 ఇంచ్ డిస్ప్లే, మంచి ప్రాసెసర్తో వస్తుంది, 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఇచ్చారు, 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 MP, ఫ్రంట్ 8 MP కెమెరాతో వస్తుంది. ఇది ట్యాబ్ స్పెసిఫికేషన్. డిస్ప్లే ఇది 2.5K LCD డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్. ఇది ఒకటే మోడల్లో ఉంటుంది. ర్యామ్ LPDDR5X, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. ఈ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 34,999 రూపాయలు పెట్టారు. 6,000 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 28,999 రూపాయలకి ఈ ట్యాబ్ అయితే కొనుక్కోవడానికి అవైలబిలిటీకి తీసుకొని వచ్చారు. కాకపోతే ఇది నాకు సైజ్ కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది. బ్యాటరీ కూడా చాలా తక్కువ. బ్యాటరీస్ నార్మల్గా మనకి ట్యాబ్స్లో 9500, 10,000 mAh అట్లా అయితే ఉంటాయి. ఇది బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువ ఉంది, స్క్రీన్ సైజ్ కూడా తక్కువ ఉంది. అండ్ ప్రైస్ ఓకే, ఎందుకంటే 8+ Gen 1తో మీకు ఆ ప్రైస్కి మంచి ట్యాబే ఇది. ఇది ఒక్కటే కొద్దిగా బ్యాటరీ కొద్దిగా కన్సర్న్ నాకు. ట్యాబ్ కాబట్టి బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ One UI ఉంది కదా, One UI 6కి 7కి హ్యూజ్ చేంజెస్ ఉంటాయని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తూ ఉన్నాడు. ఈయన సామ్సంగ్ సంబంధించి లీక్స్ ఎక్కువ ఇస్తుంటాడు, మంచి లీక్స్ ఇస్తుంటాడు, నమ్మొచ్చు అనమాట. అంటే కంప్లీట్గా One UI 7 చేంజ్ అయిపోతుంది, అసలు మీరు ఊహించలేరు. సామ్సంగ్ UI అనేది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. మరి చూడాలి అంత అద్భుతాలు ఏం చేస్తారు One UI 7లో One UI 6తో కంపేర్ చేస్తే, వేచి చూడాలి. ఇది ఇయర్ ఎండింగ్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు కూడా చెప్తున్నాడు. మోస్ట్లీ సామ్సంగ్ S25 సిరీస్లో ఈ UI రావచ్చు అనుకుంటా. అండ్ చాలామంది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 కూడా అడుగుతున్నారు. వాచ్ 7 LTE వర్షన్ 26,000కి తీసుకోవచ్చా అని చెప్పేసి దాని సపరేట్ వీడియో కూడా చేశాను వాచ్ 7 గురించి. మంచి వాచ్ అది ఇన్ని వీడియోస్ వచ్చినాయి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు, మీకు అది కనపడి ఉండదు. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 తీసుకునే వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఎన్ని కార్డ్స్లో కూడా పెడితే అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నథింగ్ జూలై 31వ తారీఖు ఒక ఫోన్ లాంచ్ అయిపోతుంది. నథింగ్ ఫోన్ 2A రీసెంట్గా వచ్చింది కదా, అంత సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి. నథింగ్ ఫోన్ 2A ప్లస్ అని చెప్పేసి దాని అడ్వాన్స్ వర్షన్ తీసుకొని వస్తున్నారు. ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తారన్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మీడియాటెక్ వీళ్ళకి సింక్ అవ్వలేదు, ముఖ్యంగా కెమెరా మొత్తం నాశనం అయిపోయింది. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 కెమెరాస్ చాలా బాగుంటాయి. కానీ నథింగ్ ఫోన్ 2A కానీ CMF ఫోన్ 1 కానీ అంత ఇంప్రెస్ చేయాలి కెమెరాస్ అయితే. ఇప్పుడు మళ్ళీ స్నాప్డ్రాగన్కి వెళ్ళొచ్చు, వీళ్ళు స్నాప్డ్రాగన్కి వెళ్తే కొద్దిగా కెమెరా కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. మరి చూడాలి
ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నథింగ్ ఫోన్ 2A కంటే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది. 25 to 30 మధ్యలో దీన్ని తీసుకొని రావచ్చు. ఏ ప్రాసెసర్ తీసుకొస్తారో కూడా ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. స్నాప్డ్రాగన్తో వస్తుందని చెప్పేసి మాత్రం రూమర్స్ అయితే వస్తున్నాయి. జూలై 31వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియా చెందిన ఒక డాక్టర్ ఫిలిప్ ఇతని పేరు. ఇతను సూసైడ్ పాడ్ ఒకటి తయారు చేశాడు అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది సూసైడ్ పాడ్ అనమాట. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే దానిలో పడుకుంటే చాలు చంపేసిద్ది అది. ఇది దీని కథ. ఇది ఎలా పనిచేసిన తర్వాత చూద్దాం మనం. అసలు ఇది ఎందుకు తయారు చేశాడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈయనకి డాక్టర్ కాబట్టి చాలామంది పేషెంట్స్ వస్తుంటారంట, నన్ను చంపేయండి అని చెప్పేసి. అండ్ కొంతమందికి ఉంటాయి కదా, కొంతమందికి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, నేను బతకలేను నన్ను చంపేయండి అన్నట్లుగా చాలామంది వస్తుంటారు, డాక్టర్లను అడుగుతూనే ఉంటారు. సో ఇతను చాలామంది హెల్ప్ కూడా చేసినట్టు చెప్తున్నాడు. అంటే పెయిన్ లేకుండా చంపడంలో ఇతను స్పెషలిస్ట్ అనమాట. కొంతమందికి హెల్ప్ కూడా చేసినట్లుగా చెప్తున్నాడు. కాకపోతే ఏ దేశంలో సూసైడ్ని ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు మన దేశంలో కానీ ఏ దేశంలో చూసినా కానీ సూసైడ్ అంటేనే ఏ దేశం లీగల్ ఉండదు, అది ఎంకరేజ్ చేయ వాటిని. కానీ స్విట్జర్లాండ్ అట్లా ఉండదు. స్విట్జర్లాండ్లో 1940లో ఒక రూల్ అయితే వచ్చింది. ఎవరైనా చనిపోవాలనుకుంటే వాళ్ళు ఒక వ్యక్తిని పక్కన, ఒక అసిస్టెంట్ని పక్కన పెట్టుకొని అసిస్టెంట్స్తో చచ్చిపోవచ్చు. అది రూల్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో అతని మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉండాలి. అతను ఉంటుంది కదా, ఆయన చచ్చిపోవాలని టెస్టులు కూడా చేస్తారు అతనికి. టెస్టులు చేసిన తర్వాతే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక అసిస్టెంట్ని పక్కన పెట్టుకొని చనిపోవచ్చు. సో ఇప్పుడు ఈయన ఈ అసిస్టెన్స్ ఇస్తాడనమాట. స్విట్జర్లాండ్లో ఈయన పాడ్ తీసుకెళ్ళాడు అక్కడ బిజినెస్ చేయడానికి. ఇది ఏం చేస్తుందంటే పాడు, ఒకవేళ చనిపోవాలనుకున్న వాళ్ళు ఆ పాడ్లోకి వెళ్ళి పడుకున్నారనుకోండి, 3 రకాలుగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. బటన్స్తో అయినా అతనే ఓన్గా చచ్చిపోవాలి, ఇతను ఏం చేయడు, బయట నుంచి ఆపరేట్ చేయడు దాన్ని. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ చేతులు పని చేస్తే బటన్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు చేతులు పని చేయకపోతే కళ్ళతో సిగ్నల్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాయిస్తో మాట్లాడి కూడా ఆ పాడ్ని ఆపరేట్ చేయొచ్చు లోపల. సో వన్స్ మీరు యాక్టివేట్ చేశారనుకోండి దానిలో నైట్రోజన్ రిలీజ్ అవుతుంది ఆ పాడ్లో. ఒకసారి ఆపరేట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఇతను కూడా ఆపలేడు అనమాట. లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఒకసారి నొక్కారంటే మాత్రం ఏం చేయలేరు. ముందు బయటకు రావాలనుకుంటే వచ్చేయచ్చు, నొక్కితే మాత్రం ఏం చేయలేరు, చనిపోవాల్సిందే. ఒకసారి నొక్కిన తర్వాత బటన్ ఏం చేసిందంటే నైట్రోజన్ రిలీజ్ చేసిద్ది ఆ పాడ్ మొత్తంలో. సో బాడీలోకి మన నైట్రోజన్ వెళ్ళిపోయి 78% మనం అన్కాన్షియస్ అయిపోతాం, అంటే మనకి స్పృహ కోల్పోతాం మనం. తర్వాత చిన్నగా మన బాడీలో ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోతా నైట్రోజన్ రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఇంక మనం చనిపోతాం. సో ఇట్లా నొప్పి లేకుండా చనిపోతాం అన్నమాట ఈ పాడ్లో పడుకుంటే. ఇది ఆయన తయారు చేశాడు, కానీ దీనికి కూడా ఛార్జ్ చేస్తున్నాడు. మీరు చనిపోవాలనుకున్నా కానీ $20 చెల్లించి ఆ పాడ్లోకి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మోటోరోలా బడ్స్ ప్లస్ ఇవి నార్మల్గా 10,000 రూపాయలు లాంచ్ చేస్తే 9,000 అట్లా వచ్చినాయి, కానీ ఈ తక్కువ రేట్కి వస్తున్నాయి ఇప్పుడు. ఇవి బోస్ ఆడియోతో వస్తాయి. ఇది మొన్నదాకా డీల్ లేదు. ప్రజెంట్ అయితే 2,800 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. 7,198 రూపాయలకి ఈ ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. చాలా బాగుంటాయి. మీకు TWS సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బోస్ ఆడియోతో వస్తాయి. సో వీటికి సంబంధించి నేను సపరేట్ ఒక షార్ట్ చేసినట్లు గుర్తు నాకు. ఒకవేళ మీరు రేజర్ 50 అల్ట్రా ఉంటుంది కదా, మోటోరోలా ఫ్లిప్ ఫోన్, దాని కొంటే బాక్స్లోనే ఇవైతే వస్తున్నాయి. ఇప్పుడు సపరేట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు తక్కువ రేట్కి వస్తున్నాయి. లాంచ్ అయిన దగ్గర నుంచి ఇదే లోయెస్ట్ ప్రైస్ 7,198 రూపీస్ విత్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్. డీల్స్ అయితే చాలా డీల్స్ అయితే మనకు వచ్చేసినాయి ఇప్పుడు. అండ్ కొన్ని అయితే నడుస్తూనే ఒక మీరు మనం చెక్ చేయాలనుకుంటే మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఇప్పుడు రీసెంట్గా 25 వాట్ శాంసంగ్ అడాప్టర్, చాలామంది శాంసంగ్ ఫోన్స్ కొంటుంటారు, అడాప్టర్ బాక్స్లో రాదు, సపరేట్ కొనుక్కోలేదు. 799 రూపీస్కి అయితే వచ్చింది. ఎప్పుడు 1,300 1,400 అమ్మేది, ఇప్పుడు 799 రూపీస్కి వచ్చింది. అది పెట్టగానే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి ఫ్లాష్ డీల్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే టెలిగ్రామ్ ఫాలో అవుతుంటే అట్లాంటి డీల్స్ మీకు అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఇక్కడ మిస్ అయితే మాత్రం మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దసరా సేల్ అయితే వస్తుంది, అప్పుడు ఇంకా మంచి మంచి డీల్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన దానికంటే ఒక తక్కువ రేట్లో రావచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. చూద్దాం, దసరా సేల్ ఇంకెంత 1.5 మంత్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ చూసుకుంటే శ్రీ తులసి అడుగుతున్నారు, కెన్ ఐ రీప్లేస్ iPhone 13 విత్ iQOO 12 గుడ్ పోర్ట్రేట్ విత్ పెరిస్కోపిక్ లెన్స్? అంటే పోర్ట్రేట్ షాట్స్ కోసం నేను iPhone 13 నుంచి iQOO 12కి స్విచ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. బెటర్ స్విచ్ అయితే OnePlus 12కి వెళ్ళాను. OnePlus 12లో మీకు పెరిస్కోప్ ఇంకా బెటర్ ఉంటుంది. ఇంకా దానిలో కెమెరాలో హెజల్బెడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, ఇంకా బెటర్ ఉంటాయి. లేకపోతే మోటోలో కూడా బాగుంటుంది. మోటోలో H50 అల్ట్రా కూడా ఉంటుంది. కాకపోతే H50 అల్ట్రా మీకు ప్రైస్ తర్వాత తగ్గొచ్చు దసరా సేల్స్లో. OnePlus మ్యాక్సిమం తగ్గదు, 50,000 నుంచి 55,000 మధ్యలోనే ఉండొచ్చు. సో మీ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవడం బెటర్, ఒక మీరు పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువ తీసేవాళ్ళైతే. నెక్స్ట్ వస్తారు ముంబై నుంచి. ముంబైలో ఇన్ఫ్లుయెన్సర్, ఎంఐ పేరు వచ్చేసరికి యాన్వి, నార్మల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. వ్లాగ్స్ చేస్తుంటారు, ట్రావెల్ వ్లాగ్స్. సిఎంఐ వర్షాకాలం అందాలు చూపించాలని చెప్పేసి ముంబైలో ఒక చోటుకి వెళ్ళింది, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళింది. అక్కడ గోప్రోలో రికార్డ్ చేస్తూ కాలు జారి వాటర్ ఫాల్స్లో పడిపోయింది. దగ్గర 300 ఫీట్లో పడిపోయి చనిపోయింది. సో ఇట్లాంటివి చేసేటప్పుడు వర్షాకాలంలో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలామంది వర్షాకాలంలో పైకి వెళ్ళి
డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. జారి పడ్డారనుకోండి, తగలరాని చోట దెబ్బ తగిలిందనుకోండి ఏం చేయలేము. ఇట్లాంటి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం మీకు ఎంత అందంగా అనిపించిద్దో దానికి ఫ్లిప్ సైడ్ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కొంతమంది గొడుగులు కూడా మీరు తీసుకెళ్ళి హై టెన్షన్ వైర్ల దగ్గర అయితే నించోకండి. పైన మెటల్ ఉంటుంది కదా, అది అట్రాక్ట్ చేసే ప్రమాదం అయితే ఉంటుంది. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. కరెంట్ తీగల దగ్గర గొడుగులు కూడా ఎక్కువ వాడకండి. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చినాయి, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ చూడవచ్చు. వాచ్7 కానివ్వండి, డీల్స్ కానీ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన వీడియో మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కూడా సెలవు. బాయ్.